శివుణ్ణి పార్వతీదేవి ఒక మాట అడిగింది. స్వామి, విష్ణు సహస్రనామం అందరూ పూర్తిగా చదవలేరు కదా, దీనికి బదులు ఇంకేదైనా సులువైంది చేస్తే ఇదే ఫలితం వచ్చేలాగా చెప్పండి అని అడిగితే అప్పుడు శివుడు ఇలా అన్నాడు: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రాననే. ఇది శివుడు పార్వతీదేవికి ఇచ్చిన సమాధానం. ఇది ఆ మహాదేవుని నోటు నుంచి వచ్చింది కాబట్టి మంత్రంగా మారింది. కానీ ముందు మనం దీని అర్థం తెలుసుకోవాలి. ఈ మంత్రాన్ని ఇలా చదివితే పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుంది అనుకుంటారు, కానీ అలా జరగదు. ఎందుకంటే మిగిలిన మంత్రాలు వేరు, ఈ మంత్రం వేరు. ఈ మంత్రంలో మనకు శివుడు చెప్పాలనుకుంది ఏంటో చూద్దాం రండి. ఇక్కడ రామ 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 అని ఎవరైతే 3 సార్లు మనసులో రమిస్తారో, అందుకే మంత్రంలో మనోరమే అని ఉంది, వారికి విష్ణు సహస్రనామం చెప్పిన ఫలితం వస్తుంది అని అర్థం. అంటే ఈ మంత్రం రామ అని 3 సార్లు మనసులో రమించమంటున్నారు. అంటే నోటు నుంచి పలకకుండా మనసులో చేయాలి అని అర్థం. అప్పుడు మాత్రమే విష్ణు సహస్రనామ ఫలితం వస్తుంది. చూశారు కదా, ఇలా ప్రతి మంత్రాన్ని అర్థం చేసుకుంటే ఆ మంత్రం మనకి ఏం చెప్పాలనుకుంటుందో తెలుస్తుంది. అప్పుడు ఆ ఫలితం మీరు చాలా త్వరగా పొందొచ్చు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ.